గోకులంలో చిన్ని కృష్ణుడు తన తల్లిదండ్రులకు, గోపికలకు, గోపబాలులకు, గోగణాలకు, చివరకు కోతులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చాడు. కృష్ణయ్య, నీవు నాట్యం చేస్తే మిఠాయి పెడతాము అని గోపికలు పలికి చప్పట్లతో తాళం వేయగానే చిన్ని చిన్ని అడుగులతో కన్నయ్య నృత్యం మొదలుపెట్టేవాడు. అది చూడగానే గోపికల మనస్సు రంజించేది. నంద యశోదలు ఆనందసాగరంలో మునిగిపోయేవారు. ఆ విధంగా దేవదేవుడు గోపికల చేతిలో కొయ్యబొమ్మలాగా నృత్యం చేస్తుండేవాడు. ఒక్కొక్కసారి యశోదమ్మ కృష్ణునికి కొన్ని పనులకు పురమాయిస్తూ అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు అని అనేది. అమ్మ మాట వినగానే కృష్ణుడు పరుగులతో వెళ్ళి ఆయా వస్తువులు తెచ్చి తల్లికి ఇచ్చేవాడు. ఆయన ఒక్కొక్కసారి తాను ఆ బరువులు మొయ్యలేనని తెలియచేస్తున్నట్టుగా వాటిని తాకి పక్కనే నిలబడిపోయేవాడు. ఇంకొకప్పుడు తానెంత బలవంతుడో చూడండి అంటూ చేతులు పైకెత్తి జబ్బలు చరుచుకునేవాడు. ఈ ప్రకారంగా ఆ దేవదేవుడు ప్రజావాసుల పరమానంద